కావలి ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. ఈరోజు త్వరలో రేపు జరగబోతున్నటువంటి కావలి నియోజకవర్గ అసెంబ్లీ ఎలక్షన్స్లో సామాజిక న్యాయం కొరవడిందనేటువంటి ఉద్దేశంతో నేను ఈ చిన్న ప్రకటన చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక వరవడి వస్తుంది. ఇక్కడ ఫలాని సామాజిక వర్గం వారైతేనే గెలుస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మేమంతా ఏమనుకుంటున్నామంటే, కావిల్లో శెట్టిగాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఇంతమంది ఉండగా, అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండగా, ఇవి కేవలం కావాలని ఒక సామాజిక వర్గం వారైతేనే ఇక్కడ గెలుస్తారు, ఇంకా ఎవరైనా కానీ వారికి సరిపోరు అని చెప్పేటువంటి ఒక భావన కల్పించి అన్ని పార్టీ రాజకీయ నాయకులంతా కూడా ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ఇది నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎంతో సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజకీయంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇటీవల బీసీ నాయకుడు మన పసుపులేటి సుధాకర్ గారు నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసేదానికి వారు పిలిచి మీకు సీట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో వారిని కాదని వేరే సామాజిక వర్గం వారికి ఇవ్వటం జరిగింది. ఇది ఎంత వరకు న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఇక్కడ ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టారు, వారు ఇక్కడ అఖండ మెజార్టీతో విజయం సాధించారు. మరి అటువంటిప్పుడు మరుసటి ఎలక్షన్స్లో ఆ అభ్యర్థిని తొలగించి మళ్ళీ వేరే సామాజిక వర్గాన్ని పెట్టడం జరిగింది. అక్కడ మరి ప్రజలు ఓడించారు. అది అయినా గమనించి ఒక సామాజిక స్పృహ కోసం గతంలో పీఆర్పీ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన 10,000 పైన 12,000 పైన మెజార్టీ ఓటర్లతో సంపాదించారు. అటువంటి వ్యక్తిని కాదని ఈరోజు వేరే సామాజిక వర్గానికి ఇవ్వటం మాకందరికి కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అతను ఓడిపోయిన నాటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఎంతో మందికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఓడిపోయినా కూడా నేను ఈ నియోజకవర్గాన్ని నా సామాజిక వర్గానికి, ఇక్కడ ఉన్న బీసీలకి, మైనార్టీలకి, మిగతా వర్గాలకు అందరూ కూడా సమిష్టిగా అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో సామాజిక స్పృహ వచ్చి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కావిల్లో ప్రభాకర్ నాయుడు హాస్పిటల్, మెమోరియల్ హాస్పిటల్ పెట్టి దాంట్లో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యం ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో వేలాది మంది ప్రజలకు అల్లాడుతూ ఉంటే తన సొంత నిధులను వెచ్చించి వారికి ధాన్యాలు కానీ, చిల్లర సామాను కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ అన్నీ కూడా వాళ్ళందరికీ సప్లై ఇచ్చారు. తర్వాత కొన్ని గ్రామాల్లో భోజనం తయారు చేయించి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఎందుకు మరి కాదని చెప్పి పార్టీలు ఇస్తున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అన్ని సామాజిక వర్గాల్లో ఉందని చెప్పి నేను ఈ సమావేశంలో మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీవితాంతం ఇదేమి రాచరికమా? ఎల్లకాలం మనం వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలనా? వాళ్ళు గొయ్యలే మొయ్యాలన్నా మనమంతా రాజకీయ నాయకులుగా ఎదగాల్సిన అవసరం మన అందరికీ లేదా? మన వర్గాల్లో అటువంటి వాళ్ళు లేరనేనా? ఈరోజు సుధాకర్ గారు మొండి ధైర్యంతో ఏది ఏమైనా కానీ నేను నా ప్రజలకు సేవ చేయాలా, ఈ సంగతి ఏంటో నేను కూడా చూస్తాను అనేటువంటి ఉద్దేశంతో అన్నిటికీ కష్టాలకి నష్టాలకి ఎదిరించి తలవడ్డి ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అన్ని వర్గాల వారు, శెట్టిగాళ్ళు కానివ్వండి, కాపులు కానివ్వండి, యాదవులు కానివ్వండి, మిగతా బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ఎల్లకాలం ఒకరికే చేసేదానికంటే మనం ఇంకో మంచి వ్యక్తికి ఈరోజు అతను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరైనా కానీ వీటిల్లో ఒక్కటైనా వీళ్ళు చేయగలిగారా, చేస్తున్నారా? వారికి ఓటు అడిగే హక్కు ఉందా? ఈరోజు ఆయన గెలిస్తే నియోజకవర్గం బాగుపడుతుంది. మరి ఇతరులు గెలిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళ ఉండేటువంటి బంధుమిత్రులు అభివృద్ధి చెందారు తప్పితే గతం మనం ఒకసారిగా ఆలోచిస్తే మనకి ఎన్ని స్పష్టంగా అవుతుంది. ఎన్నో దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్నో జరిగినా కూడా వాటికన్నిటికి కూడా అందరూ ఎవరు నోరెత్తేదానికి అవకాశం లేకుండా అన్ని రకాలుగా అన్ని విధాలుగా
అందరినీ నష్టపరుస్తూ వచ్చారు. కాబట్టి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించాల్సి ఉంది. అతను ఒక లివర్ చెడిపోయిందంటే వెంటనే సుధాకర్ గారు స్పందించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అతనికి బాగు చేయించారు. తర్వాత లివర్ స్కానింగ్ చేస్తే 25,000 ఒక్క స్కానింగ్. అటువంటిది మద్రాసు నుంచి ఇక్కడికి మిషన్ తెప్పించి దాదాపు 500 మందికి ఫ్రీగా చేయించడం జరిగింది. తర్వాత ప్రతి పల్లెటూరులో ఈ ఫ్లడ్ లైట్స్ పెట్టి 2.5 లక్షల వాల్యూ చేసినటువంటి ఫ్లడ్ లైట్స్ పెట్టి 500 గ్రామాల్లో తన సొంత నిధులతో దాదాపు 17 కోట్ల వరకు ఖర్చు పెట్టి చేశాడు. మరి ఎవరైనా చేశారా? మీకు ఎవరన్నా చేస్తూ ఓట్లు అడుగుతున్నారా? మరి ఏమి లేకుండా ఈరోజు మొన్న ఒక పెద్ద ఆయన అంటున్నాడు ఆయన మీద కేసులు ఉన్నాయని. ఎందుకు ఉన్నాయండి? సేవ చేయబట్టి కేసులు ఉన్నాయి. ప్రజలతో చేసే తప్పు, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఖండిస్తుంటే కేసులు పెట్టారు. ఇంకా అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని ఎదిరిస్తే కేసులు పెట్టారు. అంతేగాని ఇంకా ఏదో తప్పు చేసి ఇతరులతో కేసులు మాత్రం ప్రజల సొమ్ము తీసుకోవటం కానీ ఇతర సొమ్మును ఆక్రమించడం కానీ ఇంకేదో తప్పులు చేసి కాదని చెప్పి సభామూర్ఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన బాధ్యత ఏంటంటే అన్ని వర్గాల వారు ఆలోచించాలి. ఒక మంచి వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసేవాడు, 10 మంది బీదలకు సహాయం చేసేటువంటి వాడు, అటువంటి గొప్ప వ్యక్తి వచ్చాడు. వాడిని మనం అందగా నిలబడి అతని విజయాన్ని మనందరి సమష్టి విజయంగా భావించి అందరూ కూడా ఆలోచించి ఒక్కసారిగా మనమంతా ఆయనకి చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఇతను కొండబెట్టకుండా దాదాపు 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆ స్కూల్కి బాగు చేశాడు. డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ పెట్టి దాంట్లో ఇటీవల చెవిటి మిషన్లు అవంతా కూడా ఫ్రీగా చాలా మందికి సప్లై ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ చేయించారు. మిగతా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పేద ప్రజలకి పెళ్లి కానుక ఒక తాళి పొట్టిస్తున్నారు. తర్వాత ఓడిపోయిన తర్వాత మన నిజాయితీపరుడు, నీతికి మారుపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే తను ఓడిపోయానని చెప్పి పక్క తొలగకుండా అప్పటి నుంచి కూడా నిలబడి ప్రజలకు ఏ విధంగా సేవ చేశాడో, ప్రజల ఇబ్బందులు ఏ విధంగా తీర్చాడో అదే స్పృహతోటి అదే ఆలోచనతోటి సుధాకర్ గారు కూడా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు చేశారు. అదృష్టం ఏంటంటే ఈరోజు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. ఈ గాజు గ్లాస్ గుర్తు ఎందుకంటే మనకి చాలా ప్రియమైంది. గాజు గుర్తును చూసి మన అందరిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించి మన గ్లాసును గెలిపించుకోవాల్సిన బాధ్యత గాజు గ్లాస్ అభిమానుల మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ మధ్య నేను చాలా వార్డులో తిరగడం జరిగింది. అక్కడ అందరూ కూడా సుగుణమ్మ గారు, సుధాకర్ గారి ధర్మపత్ని గారు అక్కడ వారందరినీ వారి యోగక్షేమాలు తెలుసుకుని మీ ఇబ్బందులు ఏందని అడిగితే వాళ్ళంతా ఎన్నో విషయాలు ఆమె చెప్పారు. ఆమె వెంటనే స్పందించి వాడికి ఏమి కావాలో అవన్నీ మేము చేసి పెడతాము, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఇంటిలో ఒక మార్పు కనిపిస్తుంది, స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి సుధాకర్ గారిని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. ఎంతో కాలంగా మనం చిన్న రోడ్డు కూడా వేసుకుని దుర్బల పరిస్థితిలో ఉన్నాము. అటువంటి వాటన్నింటినీ కూడా సుధాకర్ గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే తప్పక ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఈ సమావేశంలో తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన చరిత్ర రాష్ట్ర స్థాయిలో ఒరే కావిలి ప్రజలు ఇంతటి గొప్పవారా, ఇంతగా స్పందించి ఒక గొప్ప వ్యక్తిని గెలిపించుకున్నారా అనేటువంటిది మన రాష్ట్రం మొత్తంలో కూడా ఈ ఒక్క విషయాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి ఒక్కసారి దయవుంచి మీకు అందరూ దండం పెట్టి చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వేయాలా ఓటు, వాళ్ళకి ఎందుకు వేయాలా, వీళ్ళకి ఎందుకు వేయకూడదు అనేది మీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి సుధాకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటుని సద్వినియోగం చేసుకున్నట్టుగా కోరుకుంటూ విరమిస్తున్నాను.